కృష్ణా జిల్లాలో భారీ వర్షాలకు పూర్తిగా నష్టపోయిన అవనిగడ్డ పంచాయతీ పరిధిలో గల గ్రామాలకు జనసేన అమెరికాకు చెందిన ఎన్ఆర్ఐ టీం సభ్యులు జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు సుమారు 20 లక్షల విలువ గల నిత్యావసర వస్తువులను అవనిగడ్డ జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తో కలిసి ఎన్ఆర్ఐ ఆంధ్ర టీం అనుసూరి అనిల్, ఓదారి కిషోర్, చిక్కాల సుబ్బారావు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం జరిగింది. అవనిగడ్డ స్థానిక జనసేన నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉన్నాము. ఇక్కడ ఒక వార్డుకి సంబంధించి ఒక 80 కుటుంబాల పరిధిలో గల ప్రజలు ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి ఇక్కడ కొన్ని వివరాలు తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఇక్కడ ఈ వార్డులో ఎన్ని కుటుంబాలు కాపురం ఉంటున్నారు? మీరు ఎన్ని రోజుల పాటు నీటిలో ఉన్నారు? 90 కుటుంబాలు ఉంటారండి. 90 కుటుంబాలు. 90 కుటుంబాల వరకు ఉంటారు. 4 రోజుల నుంచి 4 రోజుల పాటు నీటిలో. నీటి పూర్తి స్థాయిలో మీ ఇల్లు నీటి మునిగిపోయినాయి? సన్సైడ్ వరకు వచ్చినాయండి. ఇంట్లో సామాన్లు మొత్తం పాడేంత. అంటే మేము అనుకున్నాం ప్రతి సంవత్సరం వస్తుంది, ఇంత ఇంత తీవ్రత అయితే ఎప్పుడు లేదు. సర్దుకుంటున్నాం, దింపుకుంటున్నాము అలాగే అనుకున్నాం, కానీ ఇంత వస్తుందని అయితే ఇప్పుడు మేము ఎప్పుడు అనుకోలేదు. మీరు గతంలో ఎప్పుడైనా ఇంత ఉధృతంగా ఎప్పుడైనా చూసారమ్మా? మా తాత వాళ్ళే చూడలేదండి. ఇక మీ పెద్దలు ఎవరు కూడా ఇంత ప్రవాహాన్ని చూడలేదు. ఇప్పుడు ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా? ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు కానీ పశువులు, కోళ్ళు, మేకలు, గేదెలు అలా పంట కూడా పంట పోయిందండి. పసుపు వేసారు, కంద వేసుకున్నారు, నువ్వులు వేసుకున్నారు, అరటి తోటలు అంటే కూరగాయల తోటలు మొత్తం మెట్ట మొత్తం చాలా వరకు పంట నష్టం జరిగింది. మొత్తం పశువుల మేత గవర్నమెంట్ పశువులకి మేత ఇస్తున్నారండి. పశువులు మేత ఇస్తున్నారు, మాకు కూడా టయానికి భోజనం పెడుతున్నారు, వసతులు బాగున్నాయి. మంచినీళ్ళు కానీ ఆహారంగా ఎటువంటి ఇబ్బంది లేదండి. ఇక్కడ పరిస్థితి చూస్తూ ఉన్నాము. ప్రభుత్వం నుండి కూడా త్వరితగతిని వెంటనే స్పందించడం వల్ల, కుటుంబ ప్రభుత్వం స్పందించడం వల్ల ఆహారాన్ని కానీ ఇంటికి కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే రైతులు పండించిన పంట పూర్తి స్థాయిలో నష్టపోయాము. అలాగే పశువులు ఏవైతే ఉన్నాయో, కోళ్లు కానీ, గేదెలు కానీ, మేకలు కానీ, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో 80 కుటుంబాలకు సంబంధించిన పశువులు పూర్తి స్థాయిలో గల్లంతైన పరిస్థితి నెలకొంది. కాకపోతే ప్రభుత్వం సకాలంలో స్పందించడం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఇక్కడ తిండికి ఆహారానికి లోటు లేకుండా సకాలంలో ప్రభుత్వం స్పందించి వీళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే పూర్తి స్థాయిలో పంట నష్టపోయాము, రైతులు పూర్తిగా పశువులను కూడా నష్టపోయాము. మాకు సంబంధించిన ప్రతి వస్తువులు అయితేనే, ఆధార్ కార్డులు అయితేనే, భూములకు సంబంధించిన రికార్డులు అయితే ప్రతి నీట మునిగిపోయాయి. మా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు.
మాకు పంట నష్టం అలాంటి రాయించుకోవడానికి కూడా మా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. చూస్తా ఉన్నాము. జనసేన ఎన్ఆర్ఐ టీమ్ సంబంధించి అమెరికా టీమ్ సంబంధించిన కొంతమంది జనసేన సభ్యులు ఎన్ఆర్ఐలు కలిసి పిఠాపురం శాసనసభ్యులు కొండెల పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం నుంచి కొన్ని వస్తువులు ఇచ్చున్నారు. ఇందులో ఏమున్నాయంటే 8 కేజీల రైస్ ప్యాకెట్, ఒక కేజీ ఆయిల్ ప్యాకెట్, కేజీ ఉల్లిపాయలు, చింతపండు, ఉప్పు, కారంతో సహా వంటకు సంబంధించిన ప్రతి సామాగ్రి కూడా చాలా విలువ అంటే కొంచెం క్వాలిటీతో సంబంధించిన వస్తువులను వాళ్ళు అయితే పంపించున్నారు. ఇక్కడ ఇవన్నీ కూడా చాలా శుభ్రంగా స్వచ్ఛమైనవి ఇచ్చారు. ఇక్కడ ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ తర్వాత గ్రామాల్లో కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇక్కడ ఇంచుమించు 1500 ప్యాకెట్ల వరకు పంపించున్నారు. ఇక్కడ ఒక 80 గ్రామాలకి పూర్తిగా పంచడం అయింది. జనసేన ఎన్ఆర్ఐ టీం ఎవరైతే ఉన్నారో, అమెరికా ఎన్ఆర్ఐ టీం సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు నిత్యావసర వస్తువులతోటి ఇక్కడ ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా అవనగడ్డ పంచాయతీ పరిధిలో ఉన్నాము. ఒక ఏటుగట్టు ఒడ్డున ఉన్నాము. ఎన్ఆర్ఐ టీం ఎవరైతే ఉన్నారో సభ్యులు ఇక్కడ స్థానిక జనసేన నాయకులతో కలిసి ఈ ఏటు దాటి అవతల ఒడ్డున్న గ్రామానికి అయితే వెళ్తూ ఉన్నారు. చిన్నపాటి గ్రామం ఉందంటే అక్కడ వాళ్ళకు కూడా నిత్యావసర వస్తువులు ఇవ్వడానికి మొత్తం జనసేన ఎన్ఆర్ఐ సభ్యులు వెళ్తూ ఉన్నారు. చూద్దాం.